అందరికీ ప్రేయర్లాడండి. దేవాది దేవుని కృపను బట్టి మనం అందరం సజీవ లెక్కలో ప్రభు సన్నిధిలో ఉన్నాం. దేవుని యొక్క పునరుద్ధానుడైన యేసయ్య శక్తి ప్రభావాలు మన మీద, మన బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండును గాక. మనల్ని అందరినీ రాకడికి సిద్ధపరచును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు చేత మనకి ఇవ్వబడిన వాక్యము యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించును గాక. అంటే ఇక్కడ యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ జీవము ప్రత్యక్షమాయను అంటున్నారు. అంటే జీవమైన యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. ఆయన జీవమే కాదు కానీ ఆయన జీవింపు చేయు ఆత్మ కూడా అని కూడా ఇంకొక చోట మనకు వాక్యంలో రాయబడి ఉంది. ఆ నిత్య జీవాన్ని వీరు చూచారట, నిత్య జీవమైనటువంటి యేసయ్యను. కాబట్టి ఈ నిత్య జీవమైనటువంటి యేసయ్య మరి ద్వారా మనకి ఏం మేలు జరుగుతుంది? మనం అసలు ఏంటి? మనం మామూలుగా జీవం కలిగి ఉన్నామా? కలిగి ఉన్నాం. మనం కూడా శరీరమైన మట్టి శరీరాన్ని కలిగి ఉన్నాము. దానిలో దేవుడు జీవం ఇచ్చాడు. తర్వాత మనకు ఒక ఆత్మను, ఆయన ఆత్మను మనలో పెట్టాడని కూడా మనకు తెలుసు. కాబట్టి మనకి వచ్చేటువంటి ఈ శారీరక సంబంధమైన జీవితం అంటే జీవము మనకి కొద్ది కాలం మన శరీరం క్షీణించిపోయిన తర్వాత అది మట్టిలో కలిసిపోయినాక ఆ జీవము దేవుడు దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని కూడా మనం వింటున్నాం. కాబట్టి ఆయన యొద్దకు వచ్చిన మనము ఆ జీవాన్ని అందుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఈ శారీరక సంబంధమైన జీవము క్షయమైనది. ఇక్కడ నుండి తర్వాత మన దగ్గర ఉండదు అది. కానీ అక్షయమైన జీవితాన్ని, అక్షయమైనటువంటి ఆ జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే మరి మనము ప్రభు యొక్క కృపను బట్టి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన నుండి మనము పొందగలుగుతాం అన్నమాట. ఆదికాండము 2:7 ఉంటుంది, దేవుడని యెహోవా నేల మంటిలో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మనము జీవాత్మను అయిపోతామన్నట ఎప్పుడు? ప్రభు మనకి ఇచ్చినప్పుడు. కాబట్టి మనకు కావాల్సింది ఎక్కడి నుండి? ప్రభు నుండి మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాము. మనం ఆహారం తీసుకుంటాం బట్టి మనకి ఏమవుతుందండి? శరీరానికి పుష్టి వస్తుంది, శక్తి వస్తుంది, జీవం కలుగుతుంది. అంటే మనం జీవిస్తాం అనమాట. ఈ శక్తి బలాల చేత మనము మన జీవనాన్ని ముందుకు సాగించుకుంటూ వెళ్తాం. కానీ ప్రాణము పోయిన తర్వాత మన జీవము ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుందని మనం తెలుసుకున్నాం కదా. అంటే మన ప్రాణం మనకు కూడా పొదిగింపబడుతుంది ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు. యేసు ప్రభు శరీరము జీవం మాత్రమే కాదు కానీ ఆయన జీవమై ఉన్నాడు. ఆయన ఆత్మ మన ఆత్మను జీవింపు చేసేవారే ఉన్నారు మన ప్రభు. కాబట్టి శరీరము, జీవము, ఆత్మ మనం పుష్టిగా ఉండాలంటే మనం నిత్యము జీవించే ఆత్మ అయినటువంటి ఈ అక్షయమైన ఆహారాన్ని మనం తీసుకోవాల్సిన వారమే ఉన్నాము. ఈ అక్షయమైనటువంటి ఆహారమైనటువంటి ఎవరు? వాక్యమే మనకు ఆహారం అంటున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడం అంటున్నాడు. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల కూడా మనం జీవిస్తామని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఈ అక్షయమైనటువంటి మరి ఆ యొక్క ఆహారాన్ని మనం భుజించటం వల్ల మన ఆత్మ జీవింపబడుతుంది. ఈ క్షణికమైనటువంటి ఈ క్షయమైనటువంటి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనము నిత్యము జీవింపగలగాలి. ప్రభువుతో మనం సహవాసం చేయగలగాల. నిత్యము ఉంటుంది. ఎక్కడ ఉంటున్నాం మనము ప్రభు నుండి తీసుకున్నటువంటి ఆ శరీర ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనము శక్తిని, బలాన్ని పొందుకుంటూ మరి నిత్యము జీవించే స్థితికి మనము ఎదుగుతాం అన్నమాట. మరి ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టు ఏమవుతుంది?
భూమిలో నాటబడుతుంది. నాటబడిన తర్వాత భూమిలో ఎందుకు నాటబడుతుంది? దానికి ఒక 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 బలమైనగా అందులో నాటబట్టకు నిలబట్టకు శక్తి ఉంటుంది. అదే కాకుండా దాని వేళ్ళులో భూమిలోనికి బాగా చొచ్చుకొని పోయి ఆ భూమిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రతి విధమైన పదార్థాన్ని మరి ఆ యొక్క నీటి ద్వారా తనలోనికి మరి అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది. ఎట్లా నీరు నీరు నీరే కాదు, నీటితో పాటు అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి మొక్క ఎదగటానికి కావాల్సిన ప్రతి దాన్ని, ఆ సారాన్ని అది తీసుకుని ఫలిస్తుంది అనమాట. మరి అలాగే మనం కూడా క్రీస్తునందు విశ్వాసిస్తున్న మనము కూడా ఆయనలో మన వేళ్లను పాతుకొని ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క సారమైనటువంటి జీవితాన్ని, ఆ సారమైనటువంటి ఆ యొక్క ఆత్మను మరి జీవింప చేసే ఆ ఆత్మను మనం తీసుకుంటూ ఉన్నట్లప్పుడైతే మనం కూడా ఆయనలాగానే నిత్య జీవంలోకి వెళ్ళగలిగినటువంటి స్థితిని వస్తాము. ఆయన జీవాన్ని మనం అందరం పీల్చుకుంటూ ఉంటూ దాన్ని మొక్క ఎట్లా అయితే అభివృద్ధి పొందుతుందో అలాగా మనం ఆత్మలో అభివృద్ధి పొందుతామని మనం తెలుసుకోవచ్చు అనమాట. మొక్క ఎలాగైతే జీవిస్తుందో అలాగే విశ్వాసి కూడా ప్రభువులో ఉండి ప్రభు యొక్క మరి జీవాన్ని మనము ఆస్వాదించడం ద్వారా మనం బతుకుతూ ఉంటాము. మరి ప్రభు కనుక వారి జీవితాల్లో లేకపోతే వారెంత మంచి వాళ్ళైనా సరే వారు ఆత్మీయ అభివృద్ధికి మరి వెళ్ళలేరు. ఎందుకంటే వారి ఆత్మ క్షీణించిపోతా ఉంది. ఎందుకంటే ఆత్మకు తగినటువంటి మరి ఆహారాన్ని వారు ఆత్మకు అందించలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి వారు నిత్యము అంటే రెండవ మరణం అంటారు కదా, ఆ మరణానికి పాత్రలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుకనే మనము వారి ఆత్మల కొరకు మనం ప్రార్థిస్తున్నాము. ప్రతి వారు దేవుణ్ణి తెలుసుకోవాలి, వాళ్ళ ఆత్మలు మరి దేవునిలో ఉండాలి, దేవునిలో ఎదగాలి, దేవునిలో పుట్టాల. మరి అట్లాగా మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే వారి రక్షణ కోసం. మరి దేవునిలో ఉన్నప్పుడే ఆ జీవాన్ని మనము స్వతంత్రించుకునే స్థితికి మనం వస్తామన్నది మనకు అందరికీ ప్రభువుని ఎరిగిన మనకు అర్థమవుతుంది. కానీ వారికి అర్థం కావట్లేదు. కాబట్టి వారేమో దేవుని యొక్క విషయాలని, అది నిజమైనటువంటి అక్షయమైనటువంటి ఆహారం అనే సంగతి వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారనమాట. ఈ జీవమైన ప్రభువును మనం అందుకుంటేనే జీవముతో తండ్రిని చేరుకోగలిగిన స్థితిని మనము చేరుకుంటాం అన్నమాట. అంటే తండ్రి యొద్దకు మనం వెళ్ళగలిగిన స్థితికి వస్తాం. ఎప్పుడంటే ఆయన కూడా మరి తండ్రి అయిన దేవుడు జీవము గల దేవుడు ఆయన. కాబట్టి ఆ జీవముతో ఉన్న తండ్రిని మనము దర్శించాలంటే మనము జీవంతో వెళ్ళగలగాల. మర్చిమైపోయినటువంటి మరి శరీరముతో మనము ప్రభువుని మనము చూడలేము. కాబట్టి అమర్త్యతను సంపాదించుకోవాలి. అమర్త్యతను మనం ధరించుకున్నప్పుడే మనము అక్కడికి వెళ్ళగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆ జీవము ఏ విధంగా మనం సంపాదించుకుంటామో, అమర్త్యతను ఎలా సంపాదించుకుంటాం అంటే ఈ ప్రభు ద్వారానే మాత్రమే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు అన్ని నామముల కంటే ఆయన నామాన్ని హెచ్చించాడంట. ఆయన ద్వారానే మనం తండ్రి ఎదురు చేరతామంటున్నాడు. మరి యోహాను సువార్తలో ప్రభు కూడా అంటారు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నారు. అంటే ఆయనే మనకు మార్గము. ఆయన ద్వారా తప్పితే మరి ఎవ్వరు కూడా తండ్రి ఎద్దుకు రాలేడని ఇక్కడ మన ప్రభు మరి ఖచ్చితంగా ఆయన మాత్రమే చెప్పారు. నేనే జీవమును సత్యమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు అంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారానే ఆయన ఖచ్చితంగా చెప్పినప్పుడు దాన్ని మనం గ్రహించిన వారమై, జ్ఞానం కలిగిన వారమై, మరి ఆ జీవ మార్గం ఏదో మనం కనుగొన్న వారమై ఆయనలో నిలిచిండగలాల. సాధారణంగా మనం పుట్టగానే ఏం చేస్తాము, పుట్టాం కదా సరిపోయిందిలే మాకు రక్షణ వచ్చేసింది కాబట్టి ఇక మేము ఈ విషయాల్లో మనం బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే నా పేరు నిత్య జీవంలో ఆ గ్రంథంలో ఉండిపోద్ది కాబట్టి ఇక నాకు అసలు ఏమీ భయం లేదు, నేనేమని చేసుకున్నా పర్వాలేదు అని అనుకుంటా అంటారు. కానీ అది మాత్రం సత్యం కాదు. పుట్టిన బిడ్డకు మరి పుట్టాడులే అనేసి మనం వదిలేము కదా. ప్రతి దినము వారికి కావాల్సిన వారి ఆహారం ఇస్తాము, మళ్ళీ వారిని ఏ విధంగా శుభ్రం చేయాలో, వారు ఏ విధంగా వారిని కాపాడాలో, వారికి ఏ విధమైనటువంటి వస్త్రాలు ధరించాలో
మరి చలికాలం అయితే మరి వెచ్చగా ఉండేటట్టు, వేసవి కాలం అయితే వారు సరైన కంఫర్టబుల్ గా ఉన్నట్లు, మరి ప్రతిది కూడా మనం ఎలా చూసుకుంటామో మన ఆత్మ విషయం కూడా మరి జీవించిన వెంటనే, పుట్టిన వెంటనే మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు మరణం అనేది వస్తుంది, ఆత్మీయ మరణం. కాబట్టి ఆ ఆత్మీయ మరణంలోకి వెళ్లకుండా ఉండాలంటే మనము అక్షయతను మనము ధరించుకోవాల్సిన వారమే ఉన్నాం అనమాట. మరి క్షయమైనటువంటి ఈ భూ సంబంధమైన ఆహారము, మరి క్షయమైపోయినటువంటి ఆహారం తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ శరీరము మరి బలపరుచుకోవటం కోసం. అదే అదే క్షయమైపోయిన ఆహారం ఏం చేస్తుందండి, మనం కూరగాయలు ఒక వారం రోజులకి సరిపడా తెచ్చుకున్నాం అనుకోండి, ఒక్కోసారి అవి కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది సరైన జాగ్రత్త తీసుకోకపోతే. ఎందుకంటే అది క్షయమైపోయే ఆహారం, అది మన శరీరంలో ఉన్నా క్షయమైపోతుంది. అది మన శరీరానికి కావాల్సిన చిన్న బలం ఇస్తుందేమో, తర్వాత పోతుంది. అదే అక్షయం అన్నటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ ఆహారాన్ని మనం భుజించినప్పుడు అది క్షయమైపోదు, అది అక్షయత కలిగింది. క్షయము లేనటువంటిది అక్షయత కలిగినటువంటి ఆయన శరీర రక్తాలను మనం తీసుకుంటాం, లేకపోతే ఆయన ఇచ్చిన నోటి నుండి వచ్చే ప్రతి మాటను మనం జాగ్రత్తగా గ్రాస్ప్ చేసుకుని మనం దాన్ని పొదిగించుకోవటం, దాని ద్వారా మన ఆత్మను బలపరచుకోవటం, దాన్ని ధ్యానించుకోవటం ద్వారా మనము అక్షయతను మనం సంపాదించుకుంటాం అన్నమాట. మరి కాబట్టి మన ఈ ఆత్మ జీవింపు చేసే ఆత్మ మన ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి దాని విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన వారం. ఒక చిన్న పాట పాడుకుంటాను కదా, నేను ఎప్పుడు పాడతాను ఈ పాట. అక్షయ దేహము దాల్చితివీవు ఆనందమందు లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుని, నీవు లక్ష్యము పెట్టకుని సాధ్విలాస్ అంటే అక్షయ దేహం దాల్చావు ఎప్పుడు, ప్రభువులో పుట్టినప్పుడు దాన్ని ఏం చేయాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్చతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడను అని వ్రాయబడినది వాక్యము నెరవేరును. ఎందుకంటే ఈ క్షయం అనే దాంట్లో ఈ శరీరంలో ఉండగానే మనము ఈ అమర్చతను లేకపోతే అక్షయతను మనం ధరించుకున్నట్లయితే మనము విజయమందు మరణము మింగివేయబడినంట. మనము అంటే మనకు ఆ రెండవ మరణం అనేది మన దరిదాపులకు రాదనమాట. కాబట్టి అది వాక్యంలో వ్రాయబడి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి, మనము ప్రతి విషయంలో కూడా మనల్ని మనం ఆ అమర్చతలోనికి మనం వెళ్ళటానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకునేవాల్సిన వారమే ఉన్నాము. మరి ఆదామునందు ఎలాగూ అందరూ మృతి పొంది ఉన్నారో అలాగే క్రీస్తునందు అందరూ బతికింపబడతారని అదే 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది. అంటే క్రీస్తునందు మనము బతికింపబడాల, క్రీస్తు ద్వారా వెళ్తేనే మనము బతికింపబడతాము, ఆ అక్షయతను మనము ధరించుకుంటాం అనేది మనము ఇంకొకసారి ఇక్కడ నేర్చుకుంటున్నాము. అలాగే 45వ వచనంలో ఉంటుంది, ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడినది. ఆదామని అతను జీవిస్తున్నాడంట, ఎలాగా దేవుని వచ్చిన ఆత్మను బట్టి జీవిస్తున్నాడు. కానీ కడపటి ఆదామైనటువంటి యేసయ్య అయితే జీవింప చేయు ఆత్మ అంట, ఆయనే జీవింపు చేస్తాడు మనల్ని. ఆయన జీవించే ప్రాణి కాదు, ఆయన మనందరికీ కూడా జీవాన్ని ఇచ్చేటువంటి దేవాది దేవుడు అనమాట. కాబట్టి మొదటి మనిషి జీవించేవాడైతే కడపటి మనిషి చేసేటువంటి ఈ ఆదామని మనము నేర్చుకుంటున్నాము. మొదటి మరి ఆదాం వలన పాపము ప్రవేశించింది, కానీ మరి కడపటి ఆదాం వలన ఆ పాపాన్ని మరి సిలువకు అంటగొట్టి ప్రభువు మరి మనమందరం కూడా ప్రభువులో మరి నిత్య జీవంలోకి
వెళ్ళటకు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మరి మనం అయితే ఈ యొక్క మొదటి ఆదాం ఏంటండి, మరి ఆయన ఎప్పుడు కూడా చిన్నప్పుడు బాల్యం లేదు ఆయనకి, తర్వాత వృద్ధాప్యము లేదు ఆయనకి. కాబట్టి ఆయన ఏంటి, మొదట పుట్టాడు. ఎలా పుట్టాడు? యవ్వనంలో పుట్టాడు, చాలా బలంతో పుట్టాడు. మరి యవ్వనంలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందండి, మంచి శక్తి ఉంటుంది కదా. కానీ అదే బాల్యంలో ఉన్న అనుకోండి, శిశువులు తల్లిదండ్రుల మీద మరి వారు ఆధారపడి ఉంటారు, వారు పెరిగి వారికి బలం వచ్చే వరకు కూడా. అలాగే మరి వృద్ధాప్యం ఉందనుకోండి, ఆ వాళ్ళు కూడా శక్తి క్షీణించిపోద్దు కనుక వారు ఎప్పుడు కూడా మరి క్షీణింపబడేటువంటి స్థితిలోనే ఉంటారు. కాబట్టి మరి ఈ పాప ప్రవేశం వల్ల ఈ బలంగా పుట్టినటువంటి ఈ ఆదంలో క్షీణత ప్రవేశించింది. ఈ పాపం అనేది ప్రవేశించి ఏమొస్తుంది, అతన్ని క్షీణింపు చేసి కొద్ది సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో బతికి తర్వాత చనిపోయాడు ఆయన. అది మొదటి మానవుడు. మరి కాబట్టి అతను ఆ విధంగా చనిపోయాడు, ఎందుకంటే పాప ప్రవేశం వల్ల. కానీ రెండో ఆదామైనటువంటి ప్రభు వారు మరి శిశువుగా జన్మించారు. కానీ శిశువుగా జన్మిస్తూ ఎదుగుతూ మరి మంచి బలం పొందిన వారే యవ్వనంలోకి వచ్చారు. ఆయనకు వృద్ధాప్యం అనేది లేదు. అక్కడ కూడా ఏంటి, మరి ఈ యొక్క మరణ బలాన్ని మరి జయించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని తండ్రి నుండి పొందుకుంటూ మరి ఆయన ఆ యొక్క మానవులందరిలో ఉన్నటువంటి ఈ క్షీణతను నశింపు చేయటం కోసం ఆయన శిలువ మీద దాన్ని శిలువకు అంటగొట్టి ఆయన మరి మరణాన్ని అనేటువంటి ముళ్ళుని విరిచివేసి ఆయన విజయోత్సవంతో తండ్రి యొక్క మరి కుడిపార్శ్వంలో కూర్చుంటాకు పరలోకమునకు కొనుకోబడ్డారని మనము తెలుసు, మన వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం కదా. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క కడపటి ఆదామైన ప్రభువుని మనము ఆయనలాగా మనము కూడా ఎదుగుతూ మరి యొక్క మరి క్షీణతను మనలో నుండి తొలగించుకోవటానికి ఖచ్చితంగా ఆయన నుండి మనము ఈ యొక్క సారాన్ని పొందవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన అంటున్నాడు, అన్ని నామముల కంటే మరి ఈ పై నామము ఆయన మరి సంపాదించుకున్నాడని తెలుస్తుంది మనకి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 అధ్యాయం 3-4 ఉంటుంది. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడట. అంటే అంత గొప్ప నామము ఆయనకి ఎలా వచ్చిందండి? మరి ప్రభువులు ఆయన ఎదుగుతూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్షీణ దశలోకి పాపం అనేది ఆయనలోనికి రానేయకుండా కాపాడుకుంటూనే మరి ఆయన బలము పొందిన వారే మన అందరి నిమిత్తం శుద్ధీకరణ చేసిన దేవుడై ఉన్నాడని మన వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:11 ఉంటుంది, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించాడట. ఏ నామం కూడా ఆయనకి పైన లేదు, దేవుడే చెప్తున్నాడు. కాబట్టి అటువంటి దేవుడు, మరి అటువంటి గొప్ప దేవుడు, మరి యేసయ్యను మనం కలిగిన మనం ఏం చేయాలండి? మన ప్రతి మోకాలు ఆయన నామను వంగాలట. మన నాలుక ఆయన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తువే ప్రభువని ఒప్పుకోవాలని మరి వాక్యంలో రాయబడినట్లుగా మనం అందరం కూడా ఆ యేసుక్రీస్తుని అంటుకుని ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో సహవాసం కలవారమై ముందుకు వెళ్ళాలని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని మనము కడిగి వేసుకోవాలంటే ఆయన నుండి వచ్చేటువంటి ఆయన యొక్క సహవాసంలో ఆయన రక్తం చేత మనము కడగబడి మరి ప్రతి విషయంలో ముందుకు వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడండి. అలాగే మరి ఆదాము యొక్క జీవము మనలో ఉంది కాబట్టి ఇదేంటండి? క్షీణించిపోయే జీవము. కానీ ప్రభువునందు మరి పెరిగే జీవం ఉంది కాబట్టి అక్షయతలోనికి మనలను నడిపించే జీవం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆ సారాన్ని మనము పీల్చుకుంటూ ఆయన వలన నిత్య జీవాన్ని సంతరించుకుంటూ తండ్రి ఎదుట మనము నిర్దోషంగా నిలబెట్టం శక్తి గల దేవుని మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయన్ని హత్తుకుని జీవించవలసిన వారమై ఉన్నాము. ఆయనతో సహవాసం చేసినప్పుడు
ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన రహస్యమైన పాపాలు కనపడినప్పుడు ప్రభు రక్తం చేత మనము దాన్ని కడిగించుకోగలిగినటువంటి స్థితిలో ఆయన సన్నిధిలో ఒప్పుకునే స్థితిలో మనం ఉంటాము. కాబట్టి ఆ అక్షయత అనేది మరి అక్షయతను ధరించుకుంటుంది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఆ యొక్క అక్షయతను మనము ధరించుకునేటువంటి ఆ గొప్ప మరి ఆత్మీయమైన స్థితిలోకి మనము నడిపింపబడతాము. ఏ చిన్న విషయంలో జారిపోయినా మరలా ప్రభువులకు దగ్గరకు వచ్చి ప్రతి విషయంలోనూ ఆయన నుండి మనము ఈ బలాన్ని పొందుకుని మరి ఆయన మరలా వచ్చి పర్యంతము కూడా మనల్ని మనం కాపాడుకుంటూ మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ మరి ఏ విషయంలో కూడా జారిపోకుండా ఉండుటకు మనము చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ప్రభు మాట్లాడుతున్నారు. అందుకనే మెలకుగా ఉండండి అంటున్నాడు. మరి మీ వస్త్రము మరి కాపాడుకోండి అంటున్నాడు. మీకు ఒక రక్షణ వస్త్రం ఇచ్చాను కాబట్టి దాన్ని ఎవడు దొంగిలించకుండా మీరు కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకుంటూ మీరు మెలకువగుండి మరి ఏ నిమిషంలో కూడా మేము జారిపోకుండా, ఏ నిమిషంలోనూ మేము జారిపోయే స్థితిలో ఉండకుండా, క్షయతలోకి వెళ్ళిపోకుండా అక్షయతను ధరించుకుంటూ దానిలో అభివృద్ధి పొందుతూ మన యేసయ్యలాగా మనం కూడా ఉండాలని మన తండ్రి అనే దేవుడు కోరుకుంటున్న విధానాన్ని బట్టి మనము మన ఆత్మను మనం ఆయన యందు అభివృద్ధి పొందించుకుంటూ సంపూర్ణ సిద్ధి పొందే వరకు కూడా మనం ఆయనతో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాము. ఈ సహవాసం అనేది దేవుని సన్నిధి. మనం ఆయనతో ప్రతిదినము ప్రభు సన్నిధిలో కనపడుతూ ప్రభువుతో సహవాసం చేయాలనేది ప్రభు యొక్క కోరిక. మనకి వారానికి ఒకసారి చేస్తున్నాం కదండి, అది కూడా 3-4 నిమిషాలు చేస్తున్నాం అని అనుకుంటున్నామేమో. కానీ మనకు దేవుడు ప్రతి దినము సమయం ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చుని మన పాపాలను మనం ఒప్పుకొని మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆలోచన ప్రక్కకు నెట్టివేసి మన ఎదుట దేవాది దేవుడు ఉన్నాడని మనం చూసుకుంటూ ఆయన వైపు మన దృష్టిని నిలిపి మరి ఆయన్ని చూడటానికి మనం మన కన్నులను ఆత్మీయ నేత్రాలు తెరవమని, మన చెవులను ఆయన మాటలు వినటానికి ప్రభా నా చెవులు తెరవయ్యా అని ఆయన అడిగి మరి ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి తర్వాత మన పాపములన్నీ కడిగి వేసుకుని ఆయన సన్నిధిలో మరి ఒక తీర్మానం చేసుకుని ప్రభా నీ సన్నిధిలో నేను ఇలా ఉంటానయ్యా, ఉండాలని ఆశ ఉందయ్యా, కానీ నేను బలహీనరాలిని, బలహీనుడిని ప్రభా, నాకు సహాయం దయచేయని ప్రభువుని అడుకుంటూ మరి మన సంపూర్ణంగా మనల్ని సమర్పించుకుని మరి మనలను ఆ స్థితిలోనికి తీర్చిదిద్దగలటువంటి దేవునికి మనల్ని అప్పగించుకుని మనము ఆయన సన్నిధిలో మనము మరి ఉంటూ మరి మనకి కావాల్సిన ఈ శారీరకమైన సంబంధమైనటువంటి ఆశలు కానీ, కోరికలు కానీ, అవసరాలు కానీ, మరి ఆత్మీయమైనటువంటి అవసరాలు కానీ ప్రతిదీ కూడా ప్రభు సన్నిధిలో అడుక్కుంటూ మరి మన జీవితంలో ప్రభు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ తర్వాత కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి కనీసం రోజుకు 1 గంట సేపు ప్రభు సన్నిధిలో మనం కనపడినట్లయితే, ఆయనతో మనము సహవాసం చేసినట్లయితే ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను మరి ధరించుకునేటువంటి స్థితిలోనికి మనం ఎదగలమని ప్రభు నేడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనము ఆ పని చేద్దాము. మనము ఈ శరీరం క్షయమైపోయినట్టు ఈ శరీరం గురించి ఆలోచించి మరి అసలైనటువంటి ఆత్మను మనం బలపరచలేకపోయినట్లయితే మనం ఏ స్థితిలోకి వెళ్తామంటే ఆ 2వ మరణానికి వెళ్తున్నాము. మరి దేవుణ్ణి తెలియని బిడ్డలు ఎలాగో అలాగే దేవుని తెలుసు కూడా మనం చేయవలసిన కార్యం చేయలేకపోతే మరి అదే స్థితిలోకి మనము 2వ మరణంలోకి వెళ్ళి ఆ నిత్యము కాలేటువంటి ఆ యొక్క నిత్యాగ్నిలోనికి మనము తోసివేయబడి నిత్యము అక్కడ మనము శ్రమను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి స్థితిలోనికి మనం రాకుండా దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను ప్రభు యొక్క మరి మార్గంలోనికి నడిపించుకుంటూ మార్గమైన ఆయన నుండి మనము ఆయనతో సహవాసం చేస్తూ ఆయన నుండి అక్షయతను సంపాదించుకునే ధన్యతను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబంలోకి దయచేసి మనందరినీ రాకడలో ఎత్తబడగలిగే గొప్ప ధన్యతను మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధిలో మనము ఇప్పుడు తెలుసుకున్నట్లుగా ఇప్పుడు
ప్రభు మనతో మాట్లాడినట్లుగా అమర్చితులు సంపాదించుకోవాలని ఆశ కలిగిన మనము ప్రభు సన్నిధానానికి చేరి ఉండగా మనం మనోనిదానం కలిగి ప్రభు యొక్క ఉనికిని మనము గుర్తించిన వారమై ప్రభు మీద మన దృష్టి నిలుపుటకు ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి ఆలోచనను ప్రక్కకు నెట్టివేసి ప్రభు యొక్క తలంపులతో ప్రభు యొక్క కార్యముతో ప్రభు మనకు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి తెరుస్తున్న ప్రతి విధమైనటువంటి మార్గాల విషయమై దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మనోనిదానం కలిగిందాం. మనస్సును నెమ్మదిపరుచుకుందాం. మిగిలిన విషయాలు అంతా మరి ఈ శారీరక సంబంధంగా అది ఇంపార్టెంట్ అయినప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క భాగ్యము ఎంత గొప్పది కాబట్టి ఆత్మీయమైనటువంటి అవకాశాన్ని ఆత్మను అభివృద్ధి కలిగించుకునే అవకాశాన్ని దేవుడు దయచేసి మన దగ్గరికి దిగి వచ్చిండగా ఆయన సన్నిధిలో మౌనంగా కొద్దిసేపు మనోనిదానం కలిగిందాం. ఆయనతో మనం సహవాసం చేసిన ఎడలా అంటున్నారు ప్రభు. కాబట్టి ఆయనతో మనము సహవాసం చేద్దాం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియపరుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని యోహాను గారు మొదటి పత్రికలో చెప్తా ఉన్నారు. అంటే ప్రభుతో సహవాసం చేసిన మరి వాళ్ళు ఏం చూశారో, ప్రభుతో సహవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా వారి ఆత్మలను బలపరుచుకున్నారో ఆ విధంగా చేయబట్టి కదా ప్రభు మరి పరలోకంలో ఏం జరుగుతుంది, రద్దు దినాల్లో ఏం జరుగుతుంది, ఏ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో మరి వారి యొక్క ఆత్మలను బలపరుచుకున్నారు, వారి యొక్క మరి ఆత్మీయటువంటి అంతస్తును ఏ విధంగా సంపాదించుకున్నారో కూడా మనము గ్రహించగలుగుతున్నాం కదా. ప్రకటన గ్రంథం అంతా రాసరీన ఎందుకంటే ప్రభుతో సహవాసం చేస్తున్న బిడ్డ కాబట్టి ప్రభు ఆయనకు ప్రతిదీ చూపించారని మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రభుతో సహవాసం చేసుకుని ధన్యతను మనకు కూడా దేవుడు అనుగ్రహించినప్పుడు మనం దాన్ని తొందరగా గ్రాప్ చేసుకోవాలి కదా. కాబట్టి దేవుని సన్నిధిలో నాయన నీతో సహవాసం చేయటకు వచ్చిన్నాం ప్రభువా. మమ్మల్ని క్రమపరచుకోండి అయ్యా, మమ్మల్ని సరైన దారిలో నడిపించుకోండి అయ్యా. మాలో ఉన్నటువంటి సమస్తమైన కీడులను మాకు చూపించయ్యా. మాకు తెలియదు ప్రభా, తెలియక ఎన్నో పాపములు చేస్తూ ఉన్నాం నాయన. ఇది పాపమా, ఇది మంచా చెడా ఇది తెలియట్లేదు ప్రభా, మా జ్ఞానంలోకి అందట్లేదు నాయన. కానీ నీతో సహవాసం చేస్తే నీ సన్నిధిలో మేము ప్రభా నా తండ్రి నాయన మేము నిలబడి ఉంటే ప్రభా మాలో ఏమేమి లోపాలు ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రభా ఎక్స్రేలో కనపడినట్లుగా కనపడుతుందని ప్రభా మేము వింటున్నామయ్యా. కనుక నాయన మా తప్పులను పాపములను నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించు ప్రభా. పాపులము ప్రభా క్షీణించిపోయే స్థితిలో ఉంటున్నామయ్యా. మా క్షీణ దశ ఎందుకు వస్తుందంటే మాలో ఉన్న పాపమే దానికి కారణమని తెలుసుకున్నాం ప్రభా. కనుక మేము ఆ క్షీణించిపోయే స్థితిలోకి వెళ్లకుండా క్షయమైపోయేటువంటి ఆ స్థితిలోనికి మేము మారిపోకుండా నాయన అక్షయతలోనికి నాయన ప్రభా మేము తండ్రి నాయన మేము మారగలుగుటకు ప్రభా మీరు సహాయం దయచేయండి.
దానికి మార్గము నీవే అని ప్రభా మేము తెలుసుకుంటున్నామయ్యా. మా తప్పులను పాపాలను క్షమించి మమ్మలను కడిగి నాయన నిర్మలులుగా చేయతండి, పరిశుద్ధులుగా చేయతండి అని ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్నాం. పాపములు ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం. ఆయన అక్షయ దేహాన్ని దాల్చవలసినటువంటి ఆశ మాలో ఉంది ప్రభా. కనుక నా ప్రభా నాయన నీ నుండి మేము సారం పొందినట్లు మేము నీలో బలముగా నిలబడగలుగుటకు, అక్షయతను మేము కాపాడుకోగలుగుటకు, నా తండ్రి మా రక్షణ వస్త్రాన్ని మేము కాపాడుకోగలుగుటకు కావాల్సిన మెలకువతో ప్రభా నాయన మేము ఉండాలంటే నాయన నీవే సహాయం చేయాలి ప్రభా అని ప్రభు సన్నిధిలో మన తీర్మానం చేసుకుని దానికి సపోర్ట్గా ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడదాం. మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు, ప్రభులో నిలిచి ఉండాలంటే అమర్చతను మనము ధరించుకోవాల్సి ఉంటే ప్రభు నుండే మనం తీసుకోవాలి. కనుక ప్రభుని వేడుకున్నాం. మన తీర్మానంలో నిలిచి ఉండటం కావాల్సిన శక్తి బలాలు ప్రభు మాత్రమే ప్రసాదించగలరని, ఆయన మాత్రమే మార్గమై ఉన్నారని, ఆయన మాత్రమే సత్యమై ఉన్నారని, ఆయన మాత్రమే జీవమై ఉన్నారని మనము మరి ప్రభు యొక్క హస్తాలకు మనము సంపూర్ణముగా సమర్పించుకుందాం. ఆయన ఆత్మచేతనే కార్యం జరుగుతుందని సెలవిచ్చిన దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా మనలను మరి ఆ యొక్క క్షీణ దశలోనికి వెళ్ళనీయకుండా ఆపగలిగిన శక్తి గల దేవాది దేవునికి ఇష్టమైన రీతిలో మనలను మలుచుకుంటూ మనలను తన రూపంలోకి మార్చుకోగలిగిన శక్తి గల దేవునికి మనము సంపూర్ణంగా సమర్పించున్నాం. ఆయన నీ రూపంలోకి మార్చుకోనాయన, అమర్త్యతను మాకు దయచేయి, అక్షయమైనటువంటి ఆ స్థితిని మాకు దయచేయండి. పరలోకంలో ప్రభా నా తండ్రి నాయన నీ విడలముగా నా తండ్రి నీ రూపంలో తండ్రిని ఎదుర్కోగలిగిన స్థితిలోకి మేము రాగలిగిన స్థితిని నీవు మాత్రమే దయచేయగలవాడు. కనుక నాన్న నీకు మమ్మల్ని మేము అర్పించుకుండగా నా ప్రభా నాయన మమ్మల్ని నీ రూపంలోకి మార్చుకోనాయన అని ప్రభువుకు సంపూర్ణ సమర్పణ చేసుకున్నాం. సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకున్నాం. ఈ లోక సంబంధంగా మన యొక్క శరీర బలహీనతల నుండి మనల్ని తప్పించగలిగిన శక్తి గల దేవుడు నాయన నీ శక్తి చేత మాకు బలం దయచేయండి. నీ శక్తి చేత నాయన ప్రభ మాకు ఈ యొక్క శోధనల మీద విజయం దయచేయండి. నాయన మా ఆత్మను ఏ విధంగా కాపాడుకోవాలో ప్రభ తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా సిద్ధులలో నూనెను శుద్ధపరచుకోవటంలో ప్రభ నాయన మాకు నీ జ్ఞానం చేత మా జ్ఞానాన్ని వెలిగించండి ప్రభ. మాకు ఇవ్వబడిన ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోగలిగిన స్థితిని మాకు దయచేయి రాజా. మేము మెలకుగా ఉండి ఎటువంటి మరి ప్రభాన తండ్రి నాయన క్షీణత మాలో ప్రవేశింపుకున్నట్లు మమ్మల్ని మేము నాయన ఆత్మ ద్వారా బలపరుచుకుంటూ నా ప్రభాన ఇది అక్కడకు ఎదురు చూడగలిగిన స్థితిని మాకు దయచేయండి. రాకడలో ఎత్తబడాలి ప్రభా నాయన, అటు ధన్యతలో మేము ఉండాలి. మేమే కాదు ప్రభా
మా స్పౌసెస్ ప్రభా నాయన, మా బిడ్డల బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన, మా బంధువులు, మా అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు ప్రభా నా తండ్రి నాయన, ప్రతి వారిని, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు వారిని ప్రభా నాయన, నీ నామం చేత నీ యొక్క హస్తాలతో సృష్టించిన ప్రతి మానవుని నిమిత్తం కూడా నా తండ్రిని సన్నిధిలో గోజాడుతున్నామయ్యా. కనుకరించండి, సహాయం దయచేయండి ప్రభా. ఈ లోకము మేము విడవలసి వస్తుంది, అజ్ఞానుల వల్లే మేము దాన్ని పట్టుకుని వేలాడకుండా నా ప్రభా నాయన జ్ఞానం కలిగిన వారమై నాయన, నీవు మా నుండి తొలగించిన ప్రతి దాని విషయమై ఏడుస్తూ కూర్చోకుండా నా ప్రభా మాకు ముందున్న వాటి కొరకు పరిగెత్తగలిగిన స్థితిని మాకు దయచేయి రాజా. వెనుకున్న వాటిని మరో మనం సెలవిచ్చావు ప్రభా, కానీ మా కర్తవ్యంలో ప్రభా నా తండ్రి మేము సరైన నిర్ణయాలు తీసుకోలేక నాయన వెనుకున్న వాటి కొరకు మరి తండ్రి నాయన వెనుకకు తిరుగుతూ నాయన లోతు భార్య వల్లే తండ్రి నాయన క్షీణించిపోయే వాటి కొరకు తండ్రి నాయన ఎదురు చూస్తూ మాకున్న గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నామయ్యా. కనికరించయ్యా. మాకు ముందుంచబడినటువంటి పరుగులో ప్రభా నాయన గురి ఎద్దుకు పరిగెత్తుకుని రాగలిగిన స్థితిని, మాకు ఆత్మీయ స్థితిని మాకు దయచేయండి. నీ ఆత్మలో మేము బలపడాలి ప్రభా. నీ వచ్చేటువంటి ప్రతి విధమైన సారాన్ని ప్రభా నాయన మా వేళ్ళు నీలో ప్రభా నా తండ్రి బలముగా నాడుకుంటుంది ద్వారా నాయన నీ నుండి మేము పొందగలుగుటకు, నీతో సహవాసం చేయగలుగుటకు నాయన నీ కృపను మాకు అనుగ్రహించండి అని ప్రభుని వేడుకున్నాం. ప్రభుని వేడుకున్న మనము ప్రభువునకు స్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, జీవము గల దేవా, నీ జీవాత్మను మాలోకి ఉంచిన తండ్రి, జీవంతో నాయన నా తండ్రి నీ సన్నిధిలో మేము కనపడే భాగ్యం దయచేస్తు దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధుడా పరమ తండ్రి, శారీర సంబంధమైన శ్రమ రాగానే ప్రభా మనుషులు అని మేము తండ్రి ప్రతి విధమైనటువంటి నాయన అస్వస్థతకు గురి అవుతూ ప్రభా నీ నుండి నీ చేతుల నుండి జారిపోతూ నాయన ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా నిన్ను దూషిస్తూ నా ప్రభా మేము బతుకుతున్నామేమో మమ్మల్ని క్షమించు. అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా నాయన మీరు ప్రభా మమ్మలను దినదినము నాయన నీ వాక్యాహారం చేత బలపరుస్తూ ముందుకు సాగించుచున్న దేవాది దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకములో ప్రభా నాయన మరి జల్లెడలో జల్లించే స్థితిలోకి మేము వచ్చున్నాం ప్రభా. నీలో బలముగా నాటబడుతున్నామని దుష్టుడు ఎరిగి నాయన మా ఆత్మలను ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన బలహీనపరచుటకు నాయన వాడు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కొట్టివేస్తూ నా ప్రభా నీలో మేము ఎదగలుగుటకు నాయన నిన్ను ప్రభా నా తండ్రి నాయన నీ ఉనికిని గుర్తించుటకు నాయన మాతో సహవాసము చేయటకు వచ్చిన దేవాది దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు ఏమిచ్చి రుణము తీర్చగలము ఆయన ప్రభా. మా నిమిత్తము మా పాపాలన్నిటినీ నీ మీద వేసుకుని నాయన సిలువకు అంటగొట్టి నా ప్రభా మరణం అనేటువంటి దాన్ని ములునే విడిచివేసగలిగినటువంటి శక్తి గల దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము నీలో ఉన్నప్పుడే ఆ యొక్క విజయం యొక్క నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన మరి బెనిఫిట్ ను మేము పొందగలం ప్రభా. కనుక నా ప్రభా మేము నీలో నిలిచి ఉండటం ప్రభా, నీవు ప్రభా మా నిమిత్తము నాయన నీ ఆత్మను పంపి నాయన అనుదినము మమ్మల్ని హెచ్చరిస్తూ నా ప్రభా నీ మార్గములలో నడిపించుకుంటున్న దేవాది దేవా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా.
మా కొరకు నువ్వు ఏర్పరిచిన ఈ యొక్క వేసే మినిస్ట్రీస్ గా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. దీని ద్వారా మమ్మలను మా ఆత్మలను బలపరుచుతున్న దేవానికి వందనాలయ్యా. నీ వాక్య సేవకులను మా కొరకు పంపించి మమ్మలను ప్రభా నా తండ్రి నాయన సిద్ధపాటు చేస్తున్న దేవాది దేవానికి వందనాలయ్యా. అక్కడికి మాకు తగిన అంతస్తుకు మమ్మల్ని సిద్ధపరచున్న దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కనికరించండి, సహాయం దయచేయండి నాయన. నీ కృపలో నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి అయ్యా. స్తుతించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనముగా ఉందామండి. దయచేసి అందరూ మీట్లో ఉండాలని కోరుకుంటున్నాము. మనం మన ప్రతి విషయంలోనూ మన కాన్సన్ట్రేషన్ ప్రభు మీద పెట్టుకునేలాగా మనం ప్రయత్నిద్దాం. ప్రయత్నించినప్పుడు ప్రభు సహాయం చేయగలరు. మనము నిర్లక్ష్యంగా ఉంటే అది మనకు అందదు. కనుక ప్రభుని చూడటకును ప్రభా నాకు కనపడయ్యా, నాతో మాట్లాడిన ఆయన ఏ విధంగా నేను ప్రభా నిన్ను చూడగలను, ఏ విధంగా నీ మాట వినగలను నాయన, అంతస్తుకు నాయన మమ్మల్ని తయారు చేయని కొద్దిసేపు మన మనసును దృష్టిని మన చెవులను ప్రభు మీద కేంద్రీకరించుకొని కొద్దిసేపు మౌనంగా ఉందాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్పుడా, నిత్య జీవమైన దేవాది దేవా, నాయనా నీ నుండి ప్రభా మేము అక్షయతను సంపాదించుకోగలుగుటకు నా ప్రభా, నిత్య జీవానికి వారసులవుటకు ప్రభా నా తండ్రి నాయన నీవు మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో మేము నిలబడి ప్రభా నా తండ్రి నాయన ఆ నిత్య జీవ సారాన్ని మేము అనుదినము పొందుకోగలుగుటకు ప్రభా, నీతో సహవాసం చేయగలిగిన స్థితిని ప్రభా మాకు దయచేయమని, అతి శక్తి బలాలను నీ నుండి మేము పొందుకోగలుగుటకు నా ప్రభా నీ సన్నిధిలో మేము కూడి ఉండగా మమ్మలను మా కుటుంబాలను ప్రభాన్ని దీవించమని, ఆశీర్వదించమని, ఒక్క డెక్క కూడా విడవబడకుండా అందరం నాయన ప్రభా నీ రాకడలో ఎత్తబడగలిగే గొప్ప కృపను తరుణాన్ని తండ్రి ఎదుటనే మేము నిర్దోషులంగా నిలబడగలిగిన స్థితిని ప్రభా నాయన మాకు దయచేసి మాకు శాంతి సమాధానాలు అనుగ్రహించి నీవు మహిమ పొందమని, అన్ని విషయాల్లో నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.